హలో ఫ్రెండ్స్, మరికొద్ది రోజుల్లో మనం 2025కి గుడ్ బై చెప్పి 2026లోకి అడుగు పెట్టబోతున్నాం. కానీ ఫ్రెండ్స్, బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్యురాలు బాబా వంగా 2026 సంవత్సరం గురించి చెప్పిన విషయాలు వింటే వెన్నులో వణుకు పుడుతుంది. గతంలో ఆమె చెప్పినట్లే కరోనా, యుద్ధాలు నిజమయ్యాయి. మరి 2026 గురించి ఆమె ఏం చెప్పింది? మూడో ప్రపంచ యుద్ధం అంటే వరల్డ్ వార్ 3 నిజంగానే రాబోతోందా? మనుషులు ఏలియన్స్ని కలుస్తారా? ఈ వీడియోలో బాబా వంగా 2026 జోస్యం గురించి పూర్తి నిజాలు తెలుసుకుందాం. బాబా వంగా రికార్డ్స్ ప్రకారం 2026లో జరగబోయే ప్రధాన సంఘటనలు ఇవే. భయంకరమైన యుద్ధం. యూరప్ లేదా ఆసియా దేశాల మధ్య ఒక పెద్ద యుద్ధం మొదలవుతుందని, దీనివల్ల ప్రపంచ జనాభాలో చాలామంది ప్రాణాలు కోల్పోతారని ఆమె హెచ్చరించింది. ప్రస్తుతం జరుగుతున్న దేశాల గొడవలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. ఏలియన్స్ రాక. 2026లో మనుషులు గ్రహాంతరవాసులను చూసే అవకాశముందని ఒక విచిత్రమైన అంచనా ఉంది. ప్రపంచ మార్కెట్లు కుప్పకూలిపోతాయని, కేవలం బంగారం ఉన్నవాళ్లే రాజులవుతారని ఆమె చెప్పింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడే ఒక చిన్న లాజిక్ ఉంది. బాబా వంగా చనిపోయి చాలా ఏళ్లవుతోంది. ఆమె చెప్పినవి కొన్ని నిజమయ్యాయి, కొన్ని కాలేదు. ఉదాహరణకు 2010లోనే ప్రపంచం అంతమవుతుందని ప్రచారం జరిగింది. కానీ మనం ఇంకా ఉన్నాం గదా. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్తను నమ్మాల్సిన పని లేదు. కానీ దేశాల మధ్య గొడవలు, పర్యావరణ మార్పులు, క్లైమేట్ చేంజ్ చూస్తుంటే మాత్రం మనిషి జాగ్రత్త పడకపోతే 2026 నిజంగానే కష్టకాలమయ్యే ఛాన్సు ఉంది. 12ఏళ్ల వయసులో కళ్ళు పోగొట్టుకుంది. కాని ప్రపంచం మొత్తం ఆమె కళ్ల ముందు సినిమా రీల్లా కనిపించేది. ఆమె నోటి నుండి వచ్చిన మాట పొల్లుపోకుండా నిజమయ్యేది. అమెరికాలో ట్విన్ టవర్స్ కూలిపోవడం నుండి 2004లో వచ్చిన సునామీ వరకు ఎప్పుడో ముందే చెప్పిన ఆమె బాబా వంగా. ప్రపంచం ఆమెను నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలుస్తుంది. అసలామె ఎవరు? ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది? ప్రపంచం అంతం అంటే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ గురించి ఆమె చెప్పిన చివరి తేదీ ఏది? ఈ వీడియోలో గగుర్పాటు కలిగించే నిజాలు తెలుసుకుందాం. బాబా వంగా 1911లో బల్గేరియాలో జన్మించింది. ఆమె అసలు పేరు వాంజెలియా. చిన్నప్పుడు ఒక పెద్ద తుఫాను, టార్నెడో ఆమెను ఎత్తుకెళ్లి దూరంగా పడేసిందట. ఆ ప్రమాదంలో ఆమె కళ్లలో ఇసుక నిండిపోయి చూపు కోల్పోయింది. కాని ఆ దేవుడు ఆమెకు చూపు తీసుకొని భవిష్యత్తును చూసే దివ్య దృష్టిని ఇచ్చాడని అక్కడి ప్రజలు నమ్ముతారు. ఆమె చనిపోయే వరకు అంటే 1996 వరకు ఎంతోమంది రాజులు, రాజకీయ నాయకులు తమ భవిష్యత్తు తెలుసుకోవడానికి ఆమె దగ్గరకు క్యూ కట్టేవారు. ఆమె చెప్పిన వాటిలో మనల్ని ఆశ్చర్యపరిచే నిజాలు ఇవే. 9/11 దాడులు. 1989లోనే ఆమె చెప్పింది, అమెరికా సోదరులు ఇనుప పక్షుల దాడిలో కూలిపోతారు అని. సరిగ్గా 2001లో విమాన దాడులతో అది నిజమైంది. సునామీ. ఒక పెద్ద అల వచ్చి తీరాన్ని, ప్రజలను మింగేస్తుంది అని చెప్పింది. 2004 సునామీలో అదే జరిగింది. ఒబామా. అమెరికాకు 44వ ప్రెసిడెంట్గా ఒక ఆఫ్రికన్ అమెరికన్ అవుతాడని ఆమె ఊహించింది. సరే, గతం గురించి పక్కన పెడితే భవిష్యత్తు గురించి ఆమె ఏం చెప్పింది? ఆమె అంచనాల ప్రకారం 2028 శుక్రగ్రహం, వీనస్ మీదకు మనుషులు వెళ్తారట. అక్కడ ఎనర్జీ సోర్స్ని కనిపెడతారట. 2046 మనిషి అవయవాలను, ఆర్గన్స్ని కృత్రిమంగా తయారు చేయడం చాలా కామన్ అయిపోతుంది. అంటే మనిషి ఆయుష్షు పెరుగుతుంది. 2101 కృత్రిమ సూర్యుడిని తయారుచేసి భూమిని వెలిగిస్తారు. ఇప్పటికే చైనా దీనిమీద ప్రయోగాలు చేస్తోంది. 5079 ఇది ఆమె చెప్పిన చివరి సంవత్సరం. ఈ సంవత్సరంతో ప్రపంచం అంతమవుతుందని ఆమె జోస్యం చెప్పింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. బాబా వంగా స్వయంగా పుస్తకాలేవీ రాయలేదు. ఆమె చెప్పినవి ఆమె శిష్యులు రాసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీదీ ఆమె చెప్పింది కాకపోవచ్చు. కానీ ఆమె చెప్పినవి చాలా వరకు నిజమవడం యాదృచ్ఛికమా, లేక ఆమెకు నిజంగానే అతీంద్రియ శక్తులున్నాయా అనేది ఇప్పటికీ మిస్టరీనే. మీకేమనిపిస్తోంది? ఆమె చెప్పినట్లు 5079 వరకు భూమి ఉంటుందా, లేదా మనం ముందే నాశనం చేసుకుంటామా? కింద కమెంట్ చేయండి. మరిన్ని మిస్టరీస్ కోసం VSB టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.